చెప్తే ఇనకపోతే షెడంగా చూడాలి అంటారు. హైదరాబాద్లో కొందరు పోరగాళ్ళు అయితే గినడు మా మరీ షెడుగులు తయారవుతున్నారు. అరే రే 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 అసలు చేతులనే ఉంటలేరు. వద్దురా వారి గా పని చెయ్యొద్దురా మంచిది కాదు అని శిల్కకు చెప్పినట్టు చెప్పినా ఇంటలేరు. ఒక్కళ్ళు నిజోష్ ఒకళ్ళు అల్పమేషాలు వేస్తున్నారు. ఇంతకు గా పొరగాళ్ళు ఏం చేసిరు అనుకుంటుర్రా? నేను చెప్పా గాళ్ళు ఏం చేసిరో మీరే చూడుర్రి. ఇగో గీ పోరగాళ్ళని చూడండి, ఒక్కరికి కూడా సరిగా మూతి మీద మీసాలు రాలేదు. బైక్ రేసులు చేసుకుంటా పోలీసు వాళ్ళకి దొరికిండ్రట. ఎక్కడెక్కడికి వెళ్ళి జమ అయినరో గాని ఆదివారం పొద్దుగాలనే గండిపేట రోడ్డు మీద 80 మంది జమ అయినరట రేసు పెట్టుకుందామని. ఆయనతో అక్కడ వాళ్ళంతా చూసి గీ ముచ్చట పోలీసు వాళ్ళ చెవులేస్తే అందరిని పట్టుకొచ్చి ఇట్లా ఊసబెట్టిండ్రు. ఎట్లున్నారో చూడుండ్రి, ఒక్కనికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వయసు కూడా రాలేదు గాని గీ మోతే వాళ్ళు రేసులకే పోతున్నారట. వీళ్ళని చూస్తుంటే జర కొత్తగానే కనబడుతున్నది కానీ హైదరాబాద్లో శనివారం వచ్చిందంటే చాలు పోరగాళ్ళంతా బండ్లు వేసుకొని రాత్రంతా రేసులు పెట్టుకుంటున్నారట. రింగ్ రోడ్డు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇట్లా సాపుకుండే రోడ్ల నిండా రేసులు అవుతున్నాయట. ఈ రేసులు పాడుగాను ఆయిపాయమన్నా కడుపు నిండేదా కాలు నిండేదా అంటే అట్లా కాదాయే. ఏమిటికి మనకి వచ్చేది కాదు. పుసుక్కున జారిపడేనా అంటే బొక్కలు సూర ఎందుకు పనికి రాకుండా పోతారు. మరి సినిమాలే చూసి చెడిపోతున్నారో లేకుంటే ఎవరన్నా వీళ్ళతోని బైక్ రేసులాట ఆడిపిస్తున్నారో గాని పోలీసు వాళ్ళ దమాక్ ఖరాబ్ చేస్తున్నారు అనుకోరాదు. ఒక తాన కావాలి పెడితే ఇంకో తాన దుకాణం పెడుతున్నారట. పోరగాళ్ళని ఎక్కువ గౌరవం చేసిన కష్టమే ఉన్నది, ఎక్కువ కట్టడి చేసిన కష్టమే ఉన్నది. కానీ పోరగాళ్ళకి అడగంగానే బండ్లు కొని చూకుంటే సరిపోదు. జరాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టుకొని ఉంటేనే చేతులు ఉంటారు. లేకుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది ముచ్చట.